భయానకమైన నీడలు ఎక్కడో రహస్యంగా అల్లుకునే ఉగ్రవాద నెట్వర్క్లు సామాన్యుల మధ్యలో కలిసిపోయి ఊహించని దాడులకు పథకాలు వేస్తాయి. వారి లక్ష్యం ఒక్కటే, బీభత్సం సృష్టించడం, సమాజాన్ని భయంతో స్తంభింపచేయడం. కానీ ఈ మారణహోమపు ముఠాలు ఎలా పనిచేస్తాయి? వారి వెనక ఎవరున్నారు? ఈ రహస్య ప్రపంచంలోకి ఒకసారి తొంగి చూద్దాం. ఉగ్రవాదం మొదలయ్యేది ఒక బలహీనమైన మనసుతో. నిరాశలో ఉన్న యువత, అన్యాయానికి గురైన భావనలో ఉన్నవారు వీరే వారి టార్గెట్. మాయమాటలు చెప్పి తప్పుడు సిద్ధాంతాలు నూరిపోసి వారిని తమ గుప్పెట్లోకి తీసుకుంటారు. ఇది ఒక విషబీజం లాంటిది. నెమ్మదిగా మనసులో నాటుకుపోయి ఒక భయంకరమైన వృక్షంలా పెరుగుతుంది. దోపిడీకి గురైన ప్రాంతాలు, చదువులేని యువత, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు వీరంతా సులభంగా ఉగ్రవాదుల వలలో చిక్కుకుంటారు. ఆన్లైన్ ప్రచారం, రహస్య సమావేశాలు, భావోద్వేగపూరిత ప్రసంగాలు ఇవన్నీ వారి ఆయుధాలు. ఒకసారి ఆ ఉచ్చులో పడితే వెనక్కు రావటం దాదాపు అసాధ్యం. నమ్మకమైన స్నేహితుడిలా వచ్చి జీవితాన్ని నాశనం చేస్తారు. ఉగ్రవాద సంస్థలు ఒక క్రమబద్ధమైన సైన్యంలా పనిచేస్తాయి. పైన ఒక నాయకుడు, అతని కింద అనేక కమాండర్లు, ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్ట బాధ్యత. కొందరు నిధులు సేకరిస్తారు, కొందరు ఆయుధాలు సమకూరుస్తారు, మరికొందరు దాడులకు శిక్షణ ఇస్తారు. ఇదొక చీకటి సామ్రాజ్యం రహస్యంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. గుప్త స్థావరాలు, రహస్య సంకేతాలు, అత్యాధునిక సమాచార వ్యవస్థలు వారిని పట్టుకోవడం చాలా కష్టం. స్థానిక సహాయకులు, డబ్బున్న మద్దతుదారులు వీరంతా కలిసి ఒక బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేస్తారు. ఒకరిని పట్టుకుంటే మరొకరు సిద్ధంగా ఉంటారు. ఇది తెగని విషవలయం. చీమల దండులా విస్తరిస్తారు. ఎక్కడ దాక్కుంటారో ఎవ్వరికీ తెలియదు. ఈ ఉగ్రవాదులకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఆయుధాలు ఎలా సమకూరుతాయి? డ్రగ్స్ వ్యాపారం, దోపిడీలు, కిడ్నాప్లు ఇవన్నీ వారి ఆదాయ మార్గాలు. కొన్ని దేశాలు రహస్యంగా వారికి మద్దతునిస్తాయి. తమ స్వార్థం కోసం వారిని పావులుగా ఉపయోగిస్తాయి. అంతర్జాతీయంగా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ వారిని నడిపిస్తుంది. అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు వారికి ఎక్కడి నుండి వస్తాయి? బ్లాక్ మార్కెట్, సరిహద్దుల గుండా అక్రమ రవాణా ఇదొక పెద్ద నేర సామ్రాజ్యం. చిన్న చిన్న నేరాల నుండి మొదలుకొని పెద్ద పెద్ద దాడుల వరకు ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తారు. అమాయకుల రక్తాన్ని తాగి తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటారు. వారి దాడులు ఊహాతీతంగా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారో ఎవ్వరూ చెప్పలేరు. సామాన్య ప్రదేశాలు వారి లక్ష్యం. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఎక్కడ ఎక్కువ మంది ఉంటారో అక్కడ విధ్వంసం సృష్టిస్తారు. ఆత్మాహుతి దాడులు వారి భయంకరమైన ఆయుధం. ప్రాణాలు తీయడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు. శిక్షణ పొందిన ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి దారుణానికైనా ఒడిగడతారు. వారికి మానవత్వం అనేది ఉండదు. కేవలం విధ్వంసం మాత్రమే తెలుసు. వారికి దాడి ఒక పిడుగు లాంటిది. టార్గెట్ ని క్షణాల్లో నాశనం చేస్తుంది. నవ్వుతూ తిరిగే మనుషులు క్షణాల్లో శవాలుగా మారుతారు. ఉగ్రవాదం ఒక అంతర్జాతీయ సమస్య. దీనిని అంతం చేయడం అంత సులువు కాదు. వారి నెట్వర్క్ ను ఛేదించడానికి, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడాలి. యువతను చైతన్యపరచాలి. వారికి సరైన మార్గం చూపించాలి. అప్పుడే ఈ విషవలయం నుండి బయటపడగలం. ఉగ్రవాదం ఒక చీకటి లాంటిది. దానిని జయించాలంటే మనమంతా వెలుగులా కలిసి పోరాడాలి.